నిజమైన స్నేహితుడు నీ కష్టాన్ని తీర్చలేకపోవచ్చు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ఒంటరిగా వదిలిపెట్టడు. డబ్బుని ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత ఉన్న వారి కోసం మాత్రమే వెచ్చించాలి. లోకం తీరు. తాళి విలువ తెలియని పెళ్ళిళ్ళు, నుదుటి పొట్టు విలువ తెలియని భార్యలు, భార్య కన్నిటిని అర్థం చేసుకొని భర్తలు, బంధం విలువ తెలియని బంధువులు, పెద్దల్ని గౌరవించడం తెలియని పిల్లలు, తప్పులు మాత్రమే ఎత్తి చూపే ప్రేమలు, టైంపాస్ స్నేహాలు. ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు, అణువంత అర్థం చేసుకునే మనసు ఉండాలి. సముద్రమంత సంపద ఉంటే సరిపోదు, సమయానికి సాయం చేసే గుణం ఉండాలి. భయం అనేది ఓటమికి చిరునామా, పట్టుదల అనేది విజయానికి చిరునామా. అందుకే భయపడిన వారికి విజయం వరించదు, పట్టుదల ఉన్నవారికి ఓటమి భయపెట్టదు. చేతకాని వాళ్లే ఇతరులపై నిందలు మోపుతారు. కాస్త ఓపిక పడితే కాలమే వారికి సమాధానం చెబుతుంది. అలా కాదని మీరు వారిలా మాట్లాడితే మీకు వాళ్ళకి తేడా ఉండదు. కాగితాల్ని కలిపి ఉంచటానికి పిన్ను గుచ్చాల్సి ఉంటుంది. అక్కడ పిన్ను ఉద్దేశం కాగితాల్ని గుచ్చి బాధ పెట్టాలని కాదు, అన్నిటినీ కలిపి ఉంచాలని. అలాగే కుటుంబాన్ని కలిపి ఉంచాలనుకునేవారు కోపం చూపించినంత మాత్రాన వారికి ద్వేషం ఉన్నట్లు కాదు. ఎంత కోపమైనా క్షణంలో మాయమైపోవాలి. ప్రేమ క్షణానికి చిగురిస్తూ ఉండాలి. అప్పుడే కదా బంధం అందంగా ఉంటుంది. జీవితం చాలా విచిత్రమైంది. ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారనేది ఎవరూ చెప్పలేరు. మీరు ఎక్కువగా ఒకరిని నమ్మటం వలన 2 రకాల ఫలితాలను ఎదుర్కోవచ్చు. 1, మీకు జీవితాంతం తోడుండే ఒక మిత్రుడు. 2, మీకు జీవితాంతం గుర్తుంచుకోదగిన గుణపాఠం. డబ్బు ఎవరితోనైనా ఖర్చు చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ సమయం మాత్రం అర్హత గల వారితోనే గడుపు. ఎందుకంటే డబ్బు ఖర్చు అయితే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయాన్ని తిరిగి సంపాదించుకోలేవు. సమయాన్ని నువ్వు వృధా చేస్తే అది నీ జీవితాన్నే వృధా చేస్తుంది. అంతం కన్నా మనిషికి మాట తీరే ప్రధానం. తియ్యనైన మాటలతో కటిక విషాన్నైనా అమ్మొచ్చేమో, కానీ కటువైన మాటలతో తియ్యని తేనెను కూడా అమ్మలేవు. మిమ్మల్ని అర్థం చేసుకున్నవారు మీపై కోపాన్ని చూపరు. మిమ్మల్ని అర్థం చేసుకుని వారి కోపానికి మీరు పెద్దగా స్పందించవలసిన అవసరం లేదు. అవసరమైతే తప్ప అనవసర విషయాలకి ఎప్పుడు వివాదం వద్దు, ఎప్పుడు వివరణ వద్దు, ఎప్పుడు క్షమాపణలొద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు. ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారికి గొప్ప లక్షణాలు. ఈ ప్రపంచంలో చెడ్డ పనులు చేసి నాశనమైన వారికంటే చెప్పుడు మాటలు విని జీవితాలు నాశనం చేసుకున్న వారే ఎక్కువ. నీ నడక నలుగురికి బాటవ్వాలి. నీ మాట అందరికీ మంచి అవ్వాలి. నీ చెయ్యి 10 మందికి సహాయపడాలి. చరిత్రలో నీకై ఒక పేజీ లిఖించబడాలి. ఉపాయం ఆలోచించినప్పుడే దాని పర్యవసానాలు అంచనా వేయాలి. నిన్ను వదిలేసి వెళ్ళినా దేనిని తలుచుకుంటూ బాధపడకు. ఎందుకంటే నువ్వు తలుచుకోవటానికి కూడా అది అర్హత లేనిది. లైఫ్లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు. జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతమని భావించకు. ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు. నీకు నువ్వే ధైర్యం కావాలి. నీకు నువ్వే తోడుగా నిలబడాలి. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు, పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు. చేసిన తప్పు ఒప్పుకొని సారీ చెప్పేవారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి. ఎందుకంటే అలాంటి వారు నిజాయితీగా ఉంటారు. వాళ్ళ ఇగో కంటే మీకే ఎక్కువ విలువిస్తారని తెలుసుకోండి. బంధాలను కాపాడుకోవటానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ల మాట. కానీ అర్థం చేసుకున్న వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పు లేదు. అర్జునుడు విన్నాడు కాబట్టే కృష్ణుడు గీతోపదేశం చేశాడు. అదే వినకపోయి ఉంటే భగవద్గీత ప్రపంచానికి పరిచయం అయ్యేదా? వినటం తెలిస్తే సగం విజయం సాధించినట్లే. పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించకు. ఎందుకంటే నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు. నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో. ఆ తీసుకునే నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఇంకెప్పుడు నువ్వు బాధపడకుండా ఉండేలా చూసుకో. చరిత్ర సృష్టించేవారు ఎప్పుడు మాటలు చెప్పరు, చేతలతో చేసి చూపిస్తారు. ఒక్కడిగానే వస్తారు, ప్రజల గుండెల్లో నిలుస్తారు. చరిత్ర సృష్టించే తీరుతారు, నాయకుడిగా ఎదుగుతారు. బాధకు కారణాలు 1, మీ ఆర్థిక పరిస్థితి బాగలేకపోవచ్చు. 2, మీకు సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోవచ్చు.
నమ్మకూడని వారి మీద నమ్మకం పెట్టుకోవడం ఎంత తప్పు, నమ్మవలసిన వారిని అవమానించటం కూడా అంతే తప్పు. మీ అనుకున్నది మీకు కాకుండా పోయినప్పుడు మనసు మౌనాన్ని ఆశ్రయిస్తుంది. ఆ మౌనం ముఖానికి అలంకరణగా మారుతుంది. వ్యక్తిత్వంకు మించిన అందం లేదు, సాధనకు మించిన అదృష్టం లేదు, ప్రేమకు మించిన తోడు లేదు, ప్రతిభకు మించిన ధనం లేదు, విజయముకు మించిన ఆనందం లేదు, ధైర్యంకు మించిన శక్తి లేదు, త్యాగంకు మించిన గొప్పతనం లేదు. జీవితంలో అబద్ధం చెప్పేవాళ్ళనైనా నమ్మొచ్చు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వారిని అసలు నమ్మకూడదు. జీవితం చాలా చిన్నది. కోపం, ద్వేషం, అసూయలను వదిలి అందరితో నవ్వుతూ సాగండి. ఈ జీవితంలో ఇంతకు మించిన సంతోషం ఏముంటుంది? తగిలిన ప్రతి గాయాన్ని గుర్తుపెట్టుకుంటే అది బాధ, తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా నేర్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళును తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోదు, ఈసారి జాగ్రత్తగా నడవటం మొదలు పెడుతుంది. ఏ బంధమైనా అద్దంలాగా ఉండాలి, లేకుంటే నీడలాగానైనా ఉండాలి. ఎందుకో తెలుసా? అద్దం అబద్ధం చెప్పదు, నీడ నిన్ను వదిలి వెళ్ళదు. మీరెదుర్కోలేని భయాలే మీ ఎదుగుదలకు అడ్డంకిగా మారతాయి. బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్ బలహీనపడుతుంది. సంతృప్తి లేని వారికి ₹1,00,00,000 దొరికిన దండగి, సంతృప్తి ఉన్నవారికి ₹100 సంపాదించిన పండగి. విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మించబడడు, తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవటం ద్వారా తయారవుతాడు. విజేతగా నిలబడటం అంటే ఎవరినో ఓడించటం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేదేమీ లేదు, ఆయాసపడటం తప్ప. శాంతంగా ఉంటూ ఆలోచించటం మొదలుపెట్టండి, ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు. ప్రతి మనిషిలో 2 కోణాలుంటాయి. ఒకటి నేర్చుకోవలసింది, 2 వదులుకోవలసింది. నమ్మిన వాళ్ళకి ఏదైనా చెప్పే ముందు ఆలోచించండి, ఎందుకంటే వాళ్ళు విన్నది అబద్ధం అని తెలిసిన రోజు మీపై పూర్తి నమ్మకమే పోవటానికి అదే కారణమవుతుంది. మాట్లాడటం లేదని అడగటం కాదు, మాట్లాడలేనంతగా పొరపాటు ఏం జరిగిందో మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నంతలో సంతృప్తిగా బతకాలనే ఆలోచన చాలా విలువైనది. రూపాయైనా రూపమైనా ఎక్కువ రోజులు ఉండవు, మంచితనం మాత్రమే కడవరకు ఉంటుంది, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నీ గుణాన్ని ఇతరులు అభిమానించి అనుమానించే ముందే నువ్వు నీలా ఉండటం నేర్చుకో. నీపై స్పందించే వాగ్బాణాలు ఎన్నైనా చిత్తశుద్ధితో ముందుకు సాగిపోయే నైజం నీ సొంతమవుతుంది. మాటలకు ప్రతి మనుషులను కూడా మార్చే శక్తి ఉంది. మీ మాట తీరు జీవితంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధలను భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. ఏదీ శాశ్వతం కాదు ఈ లోకంలో. గడుపుతున్న ఈ క్షణం మాత్రమే నీది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చే వరం. షరతులు లేకుండా మీతో ఉండేవారు, ఏమీ ఆశించకుండా మీ మంచిని కోరుకునేవారే స్నేహితుడు. ఒకరి జీవితంలో మీరెంత ముఖ్యమనేది వాళ్ళు మీకిచ్చే సమయాన్ని బట్టి తెలుస్తుంది. అర్థం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. పడితే ఓదార్చేవాళ్ళు కొందరు, మీరెప్పుడు బాధపడతారా అని ఎదురు చూసేవాళ్ళు మరికొందరు. మీతో ఏ బంధం లేకపోయినా మీ ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు 100కో 1,00,00,000కో ఒక్కరే ఉంటారు. అలాంటి వారు మీకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోకూడదు. ఏది ఉన్నా లేకున్నా మీ క్షేమం కోరుకునే ప్రేమ, ఆపదలో ఆదుకునే స్నేహం, బాధలో బాధ్యతలో తోడుండే ఒక బంధం ఉంటే చాలు. ఎదుటివారి నుంచి ఏమీ ఆశించకుండా పలకరించే సుగుణం కలిగి ఉండటం ఎంతో ఉన్నతమైనది. జీవితం చాలా చిన్నది, అందుకే ఇష్టమైన వారిని, ప్రేమతో ఎదురుచూసే వాళ్లను నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు పలకరిస్తూ ఉండాలి. ఆప్యాయంగా తలచేవారు, అభిమానంగా ఆరాధించేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారు మీ నుంచి ఏమీ ఆశించరు, ఒక్క పలకరింపు తప్ప. సలహాలు ఎవరిచ్చినా నిర్ణయం మీదే అయి ఉండాలి. సహాయం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా ఎంత కష్టమైనా మీరే భరించాలి. కష్టాలు అందరికీ వస్తాయి, కొంతమంది వాటిని దాటుకొని ముందుకు వెళ్తారు, పరిష్కారం కోసం పోరాడతారు, మిగతా వారు వాటి నుండి పారిపోతారు. నిజాన్ని ఒప్పుకోకపోవటం,
అబద్ధాన్ని కాదు అనకపోవటం బలహీనత. మీరు ఎటువైపు నిలబడతారో అదే మీ జీవనాన్ని ప్రభావితం చేస్తుంది. భయం అవసరం వల్ల పొందే గౌరవం కన్నా వ్యక్తిత్వం వల్ల వచ్చే గౌరవం, విలువ అన్నిటిలో కన్నా గొప్పది. కోపానికి కారణం వెతుకు, బాధకు మూలం తెలుసుకో, ఆశకు హద్దులు నిర్ణయించుకో, కష్టానికి వెనుకడుగు వేయకు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓర్పుతో సహించు. జరిగేవన్నీ మంచికే అని ముందుకు సాగిపో. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు. జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించటానికి మాత్రం ప్రయత్నం చేయకు. ఒక్కసారి జీవితంలో నటించటం అలవాటైతే జీవితాంతం నటించవలసి వస్తుంది. అందమైన బంధం నిర్మించుకున్న చోట అనుమానానికి ఆశ్రమిస్తే పునాదులతో సహా ఆ బంధాన్ని కూల్చివేస్తుంది. నిన్ను నువ్వు నిరంతరం చెక్కుకుంటూ ఉండు. గెలిస్తే శిల్పం అవుతావు, ఓడిపోతే శిల్ప అవుతావు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మీకు జరిగే మంచి ఆనందాన్ని ఇస్తే చెడు అనుభవాన్ని ఇస్తుంది. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చేతులు కలిపే స్నేహం, ఓదార్చే హృదయం ఇవే మీ జీవితానికి నిజమైన ఆస్తి. దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉండొచ్చు, కానీ తోడు బాగుంటేనే జీవిత ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. అర్థం చేసుకునే మనసు, సర్దుకుపోయే స్వభావం, బాధ్యతగా ఉండే తోడు ఉంటే ఏ బంధమైనా అందంగానే ఉంటుంది. ఆపదకి సంపద నచ్చదు, సంపదకి బంధం నచ్చదు, బంధానికి బాధ నచ్చదు, బాధకు బ్రతుకు నచ్చదు, బ్రతుకుకి చావు నచ్చదు, చావుకి పుట్టుక నచ్చదు. కానీ అన్నీ అనుభవించాలి. గొడవ జరిగినప్పుడు తప్పెవరిదే అని ఆలోచించే వాళ్ళకంటే తప్పు ఎవరిదైతే ఏముందనుకుని ఏ ఇగో లేకుండా సారీ చెప్పాలి అనుకునే ప్రేమ దొరకాలంటే అదృష్టం ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.